आवाज करो, सब एक है, आवाज करो, सब एक है, आवाज करो। वद्दिल्लाले आवाज, वद्दिल्लाले, वद्दिल्लाले आवाज, वद्दिल्लाले, वद्दिल्लाले आवाज, वद्दिल्लाले। పాఠశాలలను కొనసాగించాలి, కొనసాగించాలి నూతన విద్యా విధానంలో పాఠశాలను తొలగించరాదు పాఠశాలను కాపాడండి ముద్దు పాఠశాలను జీవను వెంటనే వర్ధిల్లాలి ఆవాజ్. నాలుగు అంచెల విధానం తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. అదేవిధంగా కొనసాగించాలనేది ఇప్పుడు ఉన్న పాఠశాల 3 కిలోమీటర్ల దూరం పెడితే మైనార్టీలు. ఎస్కే మునీర్ అహ్మద్, ఆవాజ్ మండల కార్యదర్శిని. గత ప్రభుత్వం 117 జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో తెచ్చిన దానివల్ల అనేక పేద విద్యార్థులకి చాలా ఇబ్బందికరమైనటువంటి జీవో అనేది. దాన్ని గత ప్రభుత్వం అమలు చేయమని చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు చేసేదానికోసం ఒక కార్యాచరణ రూపొందించి ఈ ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ని డివైడ్ చేసి వేరే ప్రాంతాల్లో పెట్టాలంటున్నారు. దీన్ని మేము ఆవాజు రాష్ట్ర కమిటీ కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ దీన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాము. మండలాల వైడ్లో కూడా తీసుకుపోతున్నాము. భవిష్యత్తులో మళ్ళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఏ విధంగా ముందుకు సాగాలనే దాని మీద కూడా రేపు చలో విజయవాడ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ భాగంలోనే ఈరోజు బుచ్చిడిపాలెం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. గత వైసీపీ ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేస్తూ 3 అంచెల విద్యా విధానం తీసుకొచ్చారు పాఠశాలల్ని. దానివల్ల చాలా మంది పిల్లలు చదువుకు దూరం అయిపోయి డ్రాప్ అవుట్స్ పెరిగారు. ఉపాధ్యాయులు ఉద్యోగాలు కూడా చాలా వరకు కోల్పోయారు. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం 117 జీవోను రద్దు చేసి మేము పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కానీ మరలా వీళ్ళు వచ్చిన తర్వాత మరలా వీళ్ళు దాని జీవోని 117 రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ 4 అంచెల విధానాన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే పాత వాళ్ళు పెట్టిన వ్యవహారం జరగద్ది. కొన్ని స్కూళ్ళని మూసేసే పరిస్థితి ఉంది, కొన్ని స్కూళ్ళని కలిపే పరిస్థితి ఉంది. దీనివల్ల పేద కాలనీలో ఉండే పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి విద్యా విధానం కొత్త ఒరవలు దొక్కిస్తామని చెప్పారు. మాకు అభ్యంతరం ఏం లేదు. దానివల్ల వాళ్ళని ఆదర్శ పాఠశాలలు పెట్టుకోమనండి, ఏమైనా పెట్టుకోమని. కానీ పాతగా ఉన్న పాఠశాలను అదేవిధంగా కొనసాగిస్తూ కొత్త ఆదర్శ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టంగా లేదు. మరిన్ని ఉద్యోగాలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ విద్యా విధానంలో పాఠశాల మూసే కార్యక్రమాన్ని నిలుపుదీయాలని మేము డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకి వినతి పత్రాలు అందజేస్తున్నాం. కానీ ఇంతటితో విరమించుకోకుంటే ఈ ఉద్యమాన్ని ప్రజా సంఘాలను కలుపుకొని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.